మన మూర్ఖత్వం ఏంటంటే భారతదేశంలో ఉన్న గొప్ప గొప్పవేమి మనం తెలుసుకోకుండా బయట దేశాల్లో ఉండే వాటిని మనం గొప్పవి అని మనం ఫీల్ అవుతుంటాం. అంటే బయట దేశాల్లో కంటే మన భారతదేశంలో చాలా గొప్పవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ఒకటే హాయ్ హలో నమస్తే. నేను ఇప్పుడు ప్రజెంట్ కాశీలో ఉన్నాను. కాశీ, వారణాసి, బెనారస్ మూడు కూడా ఒకటే. వరల్డ్స్ ఓల్డెస్ట్ సిటీ అంటే భూమి మీద ఉన్న మొట్టమొదటి ఊరు ఏదైనా ఉంది అంటే అది కాశీ. ఈ భూమి అంతా అంతమైపోయినా చివరిగా మిగిలే ఊరు ఏదైనా ఉంది అంటే అది కూడా కాశీనే. జీవితంలో ఒక్కసారైనా కూడా కాశీని విజిట్ చేయాలని చెప్పి చాలామందికి ఆశ. ఇన్ని రోజులకు నాకైతే అదృష్టం దక్కింది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ గురించి ఈ వీడియోలో ఫుల్గా చెప్తాను. మీరు థంబ్నెయిల్ చూసే వచ్చుంటారు. యాక్చువల్గా మనం మణికర్ణికా ఘాట్ నుంచి సింధియా ఘాట్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక టెంపుల్ వస్తుంది. మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఈ టెంపుల్ వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా మిస్ అవుతారు. మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో మీకు ఎక్కడైనా కూడా మంచి ఇన్ఫర్మేషన్ మనకు దొరికింది అని మీకు ఫీల్ అవుతే మాత్రం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఇటలీలో ఉండే లీనింగ్ టవర్ ఆఫ్ పిజా గురించి వినే ఉంటారు. అంటే మన మూర్ఖత్వం ఏంటంటే భారతదేశంలో ఉన్న గొప్ప గొప్పవేమి మనం తెలుసుకోకుండా బయట దేశాల్లో ఉండే వాటిని మనం గొప్పవి అని మనం ఫీల్ అవుతుంటాం. అంటే బయట దేశాల్లో కంటే మన భారతదేశంలో చాలా గొప్పవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ఒకటే ఈ కాశీలో ఉండే రత్నేశ్వర స్వామి టెంపుల్. చూడండి, ఇది భూమి మీద నుంచి కూడా 9 degrees బెండ్ అయి ఉంటుంది. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. దాదాపుగా సగం గర్భగుడి అంతా కూడా సగం వరకు భూమిలోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ చూడొచ్చు. అంటే దాదాపుగా ఎంట్రన్స్ వరకు కూడా ఈ గుడి భూమిలోకి కుంగిపోయింది. ఇక్కడ ఎంట్రన్స్ మీద గణపతి విగ్రహం మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ ఇక్కడ పూజలు జరగట్లేదు, జస్ట్ ఈ టెంపుల్ మాత్రం ఉంది. అంటే దాదాపుగా నాకు తెలిసి 40% వరకు టెంపుల్ భూమిలోకి వెళ్ళిపోయింది పూర్తిగా. ఇది 6 months నీళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా జస్ట్ 6 months వరకే. 6 months తర్వాత నీళ్ళు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఇది పూర్తిగా భూమిలోకి లేకుండా పూర్తిగా నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా రత్నేశ్వరాలయం అంటే రత్నేశ్వరుడు అనేది ఇంకొక పేరు శివుడికి. సో ఆ రత్నేశ్వరుడు కోసం కట్టిన ఆలయం ఇది. అయితే ఈ ఆలయము ఈ విధంగా వంగిపోవడానికి, నీళ్ళలో మునిగిపోవడానికి ఒక స్టోరీ ఉంది. ఒకప్పుడు కాశీ నరేషుడు అనే రాజు దగ్గర పనిచేసే ఒక వ్యక్తి వాళ్ళ అమ్మకి గుర్తుగా ఈ టెంపుల్ని నిర్మిస్తాడు. అంటే వాళ్ళ అమ్మకు ఆ శివుడు అంటే చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళ అమ్మకు గుర్తుగా ఈ గుడిని కడతాడు. ఈ గుడిలో రత్నేశ్వరుడు అనే ఒక దేవుని ప్రతిష్ఠించి పూజలు జరిగేలాగా చూసుకుంటాడు. డైలీ ఆయనకు చేతనైనంత పూజ చేసుకునేవాడు. తర్వాత కొద్ది రోజులకు ఈ విషయం రాజులకు తెలుస్తుంది. రాజులకు తెలిసిన తర్వాత ఆ రాజుకు ఆశ్చర్యం అవుతుందన్నమాట. అంటే ఎట్లా కుదురుతుంది, ఒక రాజు దగ్గర ఒక సేవకునిగా పనిచేసుకునేవాడికి ఇంత పెద్ద టెంపుల్ కట్టే శక్తి ఎలా వచ్చింది అని చెప్పేసి ఒక డౌట్ అనేది వస్తుంది ఆ రాజుకు. అట్లా జరిగింది, ఇది ఎట్లా అనే దానికి ప్రూఫ్ దొరకదు. కానీ కట్టడం మాత్రం ఖచ్చితంగా ఆయనే కట్టినాడు అనే విషయం అందరికీ తెలుస్తుంది. రాజులంతా కూడా మాట్లాడుకుని వాళ్ళు ఇలా మనం ఎవరేం చేసినా కూడా ఎదుర్కోకుండా అడ్డు చెప్పకుండా ఉంటే వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోతుంది. అప్పుడు మన అధికారం అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి ఆ మహారాజులంతా కలిసి ఏం చేస్తారంటే ఈ టెంపుల్ అంతా కూడా డిమాలిష్ అయిపోయేటట్టు క్షుద్ర పూజలు చేయిస్తారు ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర.
అలా చేయించినప్పుడు ఏమైందంటే కొంతమంది ఋషులంతా కూడా ఈ మహారాజు దగ్గరకు వచ్చి చెప్తారు, రాజా మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది సరైంది కాదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కాశీ నగరానికే చెడ్డ పేరు వస్తుంది, టెంపుల్కి మాత్రమే కాదు. మీరు అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి తిరిగి ఆ శాపానికి గురయ్యేలా ఏదైతే పూజలు చేశారో ఆ శాపాలు తగ్గించడానికి ఈ ఋషులంతా కూడా మళ్ళీ పూజలు చేస్తారు. చేసి ఆ గుడికున్న శాపాన్ని తగ్గించి 6 నెలలు నీళ్ళల్లో ఉండి 6 నెలలు పూజలు అందుకునేటట్టు బయట ఉండేటట్టు చెప్తారు. కానీ 6 నెలలు ఏదైతే టెంపుల్ బయట ఉందో అప్పుడు ఏమవుతుందంటే గుడి ఆటోమేటిక్గా బెండ్ కావడం మొదలవుతుంది అని చెప్పి ఋషులు చెప్తారు. అంటే శాపాన్ని ఈ విధంగా సవరించినారు, శాపాన్ని తగ్గించినారు అనట్లేదు, బట్ ఈ శాపాన్ని సవరించినారు అని చెప్పి భూమికి 9 degrees బెండ్ అయినట్టు ఈ టెంపుల్ అంతా కూడా కనిపిస్తుంది మనకు. అయితే ఈ మధ్య కూడా రీసెంట్గా 2019, 2020 ఆ ప్రాంతంలో ఈ గుళ్ళో పూజ చేశారు. యాక్చువల్గా పూజ చేసిన మరుసటి రోజు తెల్లవారుజాము కల్లా లోపల దీపం పెట్టి ఇంత పూజ చేసి తెల్లవారు కల్లా ఏమైందంటే భారీగా వర్షం పడి వెంటనే ఒక పిడుగు వచ్చి ఆ గుడి మీద పడింది. దానికి తగ్గ డ్యామేజ్లు కూడా ఈ గుడి మీద మీరు చూపిస్తాను ఈ గోపురం మీద. సో అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఈ గుడి శాపగ్రస్తమైందో ఈ గుడిలో పూజ చేసినా ఇంత దీపం పెట్టినా ఏం చేసినా కూడా కంప్లీట్గా ఏదో ఒక ముప్పు జరుగుతుంది. అది కూడా కాశీలో ఈ గుడికి మాత్రమే జరుగుతుంది. సో దీన్ని గ్రహించి ఏం చేశారంటే దీంట్లో పూజలు చేయడం ఆపేశారు. బట్ ఎప్పుడైతే ఎండాకాలం వస్తుందో ఎండాకాలంలో ఇక్కడ ఒక 4 నుంచి 6 నెలలు ఈ గంగమ్మ తల్లి మొత్తం కిందికి దిగిపోతుంది అటువైపు. సో ఈ ఒడ్డుకున్న గుడిలో లోపలికి పోయి దర్శనం చేసుకోవచ్చు. దేవుడికైతే శాపం తగలదు, గుడికి తగిలిండొచ్చు, బట్ లోపల ఉన్న దేవుడు మన దేవుడే, మన శివుడే. సో మీరు కూడా కాశీకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్ని విజిట్ చేయండి. జస్ట్ మీకు సింపుల్, అంటే మీరు ఎక్కువ వెతకాల్సిన పని కూడా లేదు. ఐ మీన్ టు సే ఈ మణికర్ణికా ఘాట్ ఉంది కదా, మణికర్ణికా ఘాట్ నుంచి సింధియా ఘాట్కి వెళ్ళేటప్పుడు మధ్యలో మీకు ఈ టెంపుల్ కనిపిస్తుంది. చూడండి ఎంత బెండ్ అయిందో టెంపుల్, మీకు క్లారిటీగా కనిపిస్తుంది టెంపుల్ అంతా బెండ్ అయినట్టు. మీరు టెంపుల్ చుట్టూ చూడొచ్చు. ఐ మీన్ టెంపుల్ అంటే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఇక్కడ లోపలికి రాకూడదు, ఫొటోస్ తీయకూడదు అలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఈ టెంపుల్కి ఏం లేవు. కాబట్టి మీరు లోపలికి వచ్చి టెంపుల్ని చూసి, ఐ మీన్ టెంపుల్ ద్వారం వరకు కూడా పూర్తిగా మునిగిపోయింది, జస్ట్ ద్వారం మీద ఉండే వినాయకుడు మాత్రమే మనకు కనిపిస్తాడు. సో మీరు లక్షణంగా వచ్చి టెంపుల్ బయట నుంచి చూసి లోపలికి వచ్చి కూడా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. మీకు టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. సో ఫ్రెండ్స్, ఇది ఈ కాశీలో ఉండే రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్, మణికర్ణికా ఘాట్ దగ్గర ఉంటుంది టెంపుల్. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి టెంపుల్స్ గురించి మీకు వీడియోస్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. త్వరలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ కార్తిక్ తెలుగు ట్రావెలర్. థ్యాంక్ యూ.